జీడిమెట్ల పారిశ్రామిక వాడల్లోని కార్తికేయ కామాక్షి కెమికల్ కంపెనీలో ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది। ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు। కెమికల్ రియాక్షన్ తోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది। మంటలు వ్యాపించడంతో కార్మికులకు బయటకు వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు। దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న జీడిమెట్ల పోలీస్ ఫైర్ సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు। గతంలోనూ ఈ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది, కానీ కంపెనీ యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు అంటున్నారు। మంటలు తీవ్రంగా ఎగసిపడడంతో 5 ఫైర్ ఇంజన్లు రప్పించి ఫ్లోతో మంటలను అదుపులోకి తెచ్చారు। దట్టమైన పొగలతో రసాయనిక వాసనలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు। రసాయనిక వాసనలతో స్థానిక ప్రజలు శ్వాసకోశ జబ్బులతో రోగాల పాలు అవుతున్నారు। కంపెనీలు రింగ్ రోడ్ అవతలకు తరలించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు। ఆ వాహనం వచ్చేసి ప్రమాదం సీరియస్నెస్ ఎక్కువ ఉండడంతో వెంటనే సికింద్రాబాద్, సనత్ నగర్ మరియు కుకట్పల్లి ఇంకొక 3 వాహనాలు మొత్తం 5 వాహనాలు తప్పించి ఫైర్ ఫైటింగ్ చేయడం జరిగింది। ఈ ప్రమాదంలో ఇది కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కమ్ స్టోరేజ్ యూనిట్, దీంట్లో వాస్తవం జరిగింది। ప్రాణనష్టం ఇంతవరకు సమాచారం లేదు। మేము వచ్చేసరికి ఇక్కడ దీనికి సంబంధించిన సిబ్బంది కానీ యాజమాన్యం కానీ ఎవరు లేరు। చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళ సహకారంతో ఫైర్ ఫైటింగ్ చేయడం జరుగుతుంది। మా సిబ్బంది ముందుగా చేరుకొని ఈ వెనకాలలో కూడా స్టోరేజ్ గోడౌన్ ఉంది, సాల్వెంట్ స్టోరేజ్ గోడౌన్ ఉంది, వాళ్ళు చాలా తీవ్రంగా శ్రమించి అటువైపు ఫైర్ ఎక్స్టెండ్ కాకుండా చూడడం జరిగింది। దానివల్ల ఫైర్ ఓన్లీ ఏదైతే మనం ఫస్ట్ జరిగిందో ఆ ఒక్క బిల్డింగ్ మాత్రమే పరిమితమైంది। ఇంకా చుట్టుపక్కల వ్యాపించకుండా మా సిబ్బంది చాలా తీవ్రంగా శ్రమించి మనకు అదుపు తీసుకోవడం జరిగింది। ఫైర్ సేఫ్టీ అవన్నీ పూర్తి మంట చలాల్చిన తర్వాత ఫైర్ ఫైటింగ్ ఒక విషయం ఫస్ట్ ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాం మేము ఇప్పుడు। పూర్తిగా ఫైర్ ఫైటింగ్ అయిన తర్వాత పూర్తి వివరాలు మేము సేకరించి మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది। డిస్ట్రిక్ట్ ఫైర్ సార్ ఇది సెకండ్ టైం అంటారు సార్, ఇది మళ్ళీ ఫైర్ సేఫ్టీ అనేది ఎంతవరకు ఉండొచ్చు, ఒకవేళ లేకపోతే ఎట్లాంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటాం? మా చట్టం ప్రకారము, అగ్నిమాపక చట్టం ప్రకారము ఫైర్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు వాళ్ళ యజమాని సేకరించి ఎటువంటి ఫైర్ సేఫ్టీ ఉన్నది ఎటువంటి లేవు చూసి ఖచ్చితంగా మా యాక్ట్ ప్రకారం యజమాని పేరు. మా అబ్బాయి బయటకు వచ్చాడు, లైటింగ్లో వచ్చాడు, వచ్చి అందరిని లేపేశాడు। కంపెనీ ఫైర్ అవుతుంది లేకండి అని చెప్పి అందరిని లేపేశాడు। అది సార్ రెండోసారి సార్, రెండోసారి ఇంతకుముందు షెడ్ ఉండేది, రేకుల షెడ్, ఆ రేకు షెడ్ పోయిన తర్వాత ఈ బిల్డింగ్ కట్టారు మళ్ళీ ఇప్పుడు అది సార్। ఎలా జరిగింది? ఏమన్నా లేసాయా పైకి డ్రమ్ములు? ఏదో శబ్దం అయితే వచ్చింది సార్, మరి ఏం లేచిందో తెలియదు। శబ్దం అయితే వచ్చింది, 2 సార్లు శబ్దం వచ్చింది, మరి ఏం లేచింది ఏమో తెలియదు। మీరు ఇక్కడే ఉంటారా? నేను పక్కన ఉన్నాను, ఎదురు ఉన్నాడు, ఆపోజిట్లో ఉంటాం సార్। నా పేరు కాలయ్య సార్।